ఒక్కొక్క ఋతువుకి, ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ విశిష్టత ఆధారంగా భారతీయుల పండగలు ఏర్పడ్డాయి. అందుకే ఆ పండగలలో వైవిధ్యం కనపడుతుంది. శ్రావణ మాసం వర్ష ఋతువులో మొదటి మాసం. భూమి అర్థమయ్యే కాలమిది. వేదంలోని శ్రీ సూక్తంలో అర్ధత అనే మహాలక్ష్మిగా పేర్కొన్నారు. వర్షం వల్ల అర్థమైన భూమి నుంచి సస్యాదులు, తద్వారా ప్రాణకోటికి ఆహారం ఉత్పన్నమవుతాయి. ఆ కారణం చేతనే ఈ అర్ధ ఋతువు లక్ష్మీ ఆరాధనకు మంచిదని శాస్త్రం చెబుతుంది. శ్రావణ మాసంలోని శుక్లపక్షమంతా లక్ష్మీ రూపశక్తి ఆరాధనకు ప్రశస్తి. ఈ విషయం ధర్మశాస్త్రాలలో, పురాణాలలో, తంత్రాలలో కూడా పేర్కొన్నారు. లక్ష్మీ ఉపాసనకు సంబంధించిన కమలాత్మిక విద్యలో శ్రావణ శుక్ల పక్షమంతా మహిమాన్వితమేనన్నారు. పాడ్యమి నుంచి నవమి వరకు కమలాత్మక నవరాత్రులు అని వ్యవహరిస్తారు. ఆహ్లాదం, ఆర్ద్రత, అమృతత్వం, చంద్ర లక్షణాలు, ఆ మూడు గుణాలు శక్తియే. లక్ష్మీదేవి అందుకే చంద్ర అనే పేరు అమ్మవారి నామంగా శాస్త్రాలు చెబుతున్నాయి. చంద్రుడు వృద్ధి కళలతో ఉండే శుక్లపక్షంలో దేవిని అర్చించడంలో ప్రత్యేకత ఇది. దానికి తోడు ఈ శుక్లపక్ష శుక్రవారాలు మరింత ప్రత్యేకం. ఇంద్రుడు ఈ వారానికి ఆదిదేవతగా జ్యోతిర్జ్ఞానం చెబుతుంది. ఇంద్రుడు త్రిలోకాల ఐశ్వర్యానికి అధిపతి. ఈ స్థితి అతడికి లక్ష్మీ అనుగ్రహం వల్ల లభించింది. భృగు ప్రజాపతి ఈ దినానికి అధిపతిగా కూడా చెప్తారు. ఆ ప్రజాపతి తపస్సుకు లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఆ తల్లియే అతడికి పుత్రికగా లభించి విష్ణువుకు పత్ని అయ్యింది. అందుకే శుక్ర భృగువారం శక్తి ఆరాధనకు ప్రశస్తి కనుకొని శ్రావణ శుక్ల పక్ష శుక్రవారం అత్యంత శక్తివంతమైనదని చెబుతారు. తుష్టి, సంతోషం, పుష్టి, సమృద్ధి, సద్బుద్ధి, కీర్తి, వర్చస్సు, జ్ఞానం, శృతి, బలం, మేధస్సు, శ్రద్ధ, ఆరోగ్యం, జయం, పరాక్రమం, శాంతి, ప్రసన్నత, స్నేహశీలత, దయ, శుచి ఇవన్నీ లక్ష్మీ కళలు. కొన్ని సంహిత గ్రంథాలు చెబుతున్నాయి. వీటిని కలిగి ఉండటమే లక్ష్మీ కృప. వీటికై సాధన చేయటమే లక్ష్మీ పూజ. కేవలం ధనం ఒక్కటే కాక సద్గుణాలు, సద్భావాలు, ఆక్రోధం, కోపం లేకపోవటం, సౌమ్యం, సంతోషం, విద్య, ఆహార సమృద్ధి, ఆరోగ్య పుష్టి, పాడి పంట ఇలాంటి సంపదలన్నీ లక్ష్మీ రూపాలేనని దేవి భాగవతాది గ్రంథాలు చెబుతున్నాయి. కలహం, దుఃఖం, వాక్పౌరుషం, దరిద్రం, దుష్టత్వం వంటివి అలక్ష్మి లక్షణాలుగా పరస్పర ప్రేమ, సంతృప్తి, సౌమ్య వచనం, ఐశ్వర్యం, విశిష్టత్వం లక్ష్మీ విభూతులుగా శాస్త్ర భావన. ఈ లక్ష్మీ శక్తులతో అందరూ విలసిల్లాలని భావించి ఆ తల్లిని ఆరాధించడమే లక్ష్మీ పూజ. ప్రతి స్త్రీలోనూ శక్తి కళ ఉంటుందని, కనుక స్త్రీని లక్ష్మీ అంశగా భావించి గౌరవిస్తేనే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని దేవీ శాస్త్రాలు స్పష్టంగా ప్రతిపాదించాయి. అందుకే లక్ష్మీ రూపాలైన స్త్రీలు సంతోషంగా శ్రావణ శుక్రవారం పూజ చేసుకొని పరస్పరం గౌరవించుకునే చక్కని పర్యాన్ని సంప్రదాయం ఏర్పరిచింది. ఎన్నో ఔచిత్యాలతో కూడిన ఈ శ్రావణ మాసం ప్రకృతికి, మానవాళికి శాంతిని, పుష్టిని, అభ్యున్నతిని ప్రసాదించాలని మహాలక్ష్మీదేవిని ప్రార్థిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీ వైభవం.